ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇప్పటిదాకా అత్యంత పవర్ఫుల్ది ఏంటి అంటే ఐరన్ డోమ్ ఇజ్రాయెల్. అమెరికా మీద అమెరికాకి ఏది ఉందో తెలియదు కానీ అమెరికా మీదకి ఎవడు మిస్సైల్ వేయలేదు కాబట్టి అది కూల్చలేదు కాబట్టి దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది ఉందో ఎవరికి తెలియదు. రష్యా దగ్గర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అది సక్సెస్ఫుల్గానే నడుస్తోంది. బట్ దాన్ని దాటిచ్చి అంటే అంత దేశం అంతా పెట్టలేదు కదా, S-400 చాలా విశాలమైన దేశం కాబట్టి అక్కడున్న లూప్ పాయింట్స్ని పట్టుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది, ఇది చూసాం. అయితే ఇప్పుడు డ్రోన్స్ దాడులు ఎక్కువగా ఉన్నాయి. మిస్సైల్ దాడులను అయితే S-400 కంట్రోల్ చేస్తుంది కానీ డ్రోన్స్ దాడుల్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు తాజాగా ఒక ఆయుధాన్ని అంటే యుద్ధం జరుగుతున్న ఈ 3.5 ఏళ్లలోనే కొత్తగా కనిపెట్టినటువంటి లేజర్ టెక్నాలజీకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు అది సక్సెస్ అయితే ఏదైతే డ్రోన్స్ని వచ్చిందాన్ని వచ్చినట్టు బూడిద చేసేస్తుంది, అంటే మంటలతో పుట్టించేసి బూడిచ్చేసేస్తుంది అనమాట. ఇది తాజా ఆయుధాన్ని తయారు చేసింది, టెస్ట్ చేస్తుంది. సక్సెస్ అయితే కనుక అతిపెద్దదైనటువంటి కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవుతుంది ప్రపంచంలో.